ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ సిఎస్సి కాలేజెస్ ఇన్ తెలంగాణ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. అంటే కట్ ఆఫ్స్ ఏంటిది, ఫీజ్ స్ట్రక్చర్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, బ్రాంచెస్ ఏంటి అనేవి కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. దీనికి ఎగ్జామ్ వచ్చేసి జేఈ అడ్వాన్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్స్ ప్రకారం 100 నుంచి 600 ర్యాంక్ లోపల వాళ్ళకి దీంట్లో సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 8 to 10 lakhs. ప్లేస్మెంట్స్ వచ్చేసి యావరేజ్గా 20 LPA ఇస్తుండే, హైయెస్ట్ వచ్చేసి 60 LPA ఉంది. బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఏఐ అండ్ డేటా సైన్స్ మీద ఇందులో ఉన్నాయి. సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. దీనికి కండక్ట్ చేసే ఎగ్జామ్ కూడా జేఈ మెయిన్. కట్ ఆఫ్ వచ్చేసి 800 to 1500 ర్యాంక్ అనేది ఉంటుంది. ఫీజెస్ వచ్చేసి 14 lakhs నుంచి 18 lakhs వరకు ఉంటాయి. ప్లేస్మెంట్స్ ప్రకారం ఇప్పుడు దాకా వచ్చిన దాంట్లో 25 to 30 LPA ఉంది యావరేజ్ గా. హైయెస్ట్ వచ్చేసి 1 crore ప్లస్ ఉంది. ఇందులో బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఈసీ, ఏఐఎంఎల్ అనేవి ఉన్నాయి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్. ఎగ్జామ్ వచ్చేసి జేఈ మెయిన్. కట్ ఆఫ్ వచ్చేసి సిఎస్సి వాళ్ళకి ఆల్ ఇండియన్ ర్యాంక్ ప్రకారం 1000 to 4000 అనేది ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 5 to 8 lakhs. ప్లేస్మెంట్స్ వచ్చేసి 12 to 18 LPA యావరేజ్ గా. హైయెస్ట్ వచ్చేసి 40 to 80 LPA. ఇందులో బ్రాంచెస్ వచ్చేసి సిఎస్సి, ఐటీ, ఏఎల్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజెస్. ఇవి ఎంసెట్ మీద బేస్ అయి ఉంటాయి. అందులో ఒకటి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 1200 to 1700 అప్రాక్సిమేట్ గా. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 15K నుంచి 1 lakh మిడిల్ లో ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇందులో 88 to 10 LPA. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కట్ ఆఫ్ వచ్చేసి 600 to 1200 మిడిల్ లో ఉండే ర్యాంక్ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్స్ వస్తాయి. ఇలా ఫీజ్ వచ్చేసి 50K నుంచి 1 lakh మధ్యలో ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7 to 10 LPA. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇందులో కట్ ఆఫ్ వచ్చేసి 1600 to 2100 ర్యాంక్ వాళ్ళకి ఇందులో సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 4 to 5 lakh. 4 lakhs నుంచి 5 lakhs దాకా ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇందులో 6 to 7 LPA. నెక్స్ట్ వచ్చేసి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. కట్ ఆఫ్ ఇందులో వచ్చేసి 500 to 1700 ర్యాంక్స్ వాళ్ళకి ఇందులో సీట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసి 4 lakh to 6 lakh ఉంటుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఇందులో 6 to 8 LPA. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కట్ ఆఫ్ వచ్చేసి 2200 to 2700. ఫీజ్ వచ్చేసి 4 to 5 lakh. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 5 lakh to 7 LPA. గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. 3000 to 6000. ఫీజ్ 4 lakhs to 6 lakhs. యావరేజ్ ప్యాకేజ్ 4 to 6 LPA. ఇవన్నీ సిఎస్సికి టాప్ కాలేజెస్. వీటిల్లో ఒకవేళ కనుక సీట్ వచ్చిందంటే మీకు ఆఫ్టర్ సిఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.